వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. ఏపీ రాజకీయాల్లో సీనియర్ నేత అయినటువంటి బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు కొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలైతే చేశారు. ఇప్పుడు అవి ఏపీ రాజకీయాల్లో గూడా దుమారాన్ని సృష్టిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏపీ రాజకీయాల్లో ఇక్కడ బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు సీనియర్ నేత. మనందరికీ తెలుసు వైసీపీకి సంబంధించినటువంటి సీనియర్ నేత అనేసి. ఆయన చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు రాజకీయాల్లో చాలా దుమారాన్నయితే సృష్టిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాజకీయాల్లో సర్దుకుపోతే ఇబ్బందులు పడుతున్నాననేసి అంటే ఆయన గతం నుండి కూడా ఒకసారి అలకబూనారు. ఆ విధంగానే ఇప్పుడు గూడా సర్దుకుపోతూ ఉంటే నేను ఇబ్బందులు పడుతున్నాను అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. అవసరమైతే రాజకీయాల నుంచి కూడా తప్పుకుంటాననేసి కూడా ఆయన అంటూ ఉన్నారు. అంటే ఇంత మాట అనడానికి గల కారణం ఏంటంటే, ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన వదలలేరు. అలాగనేసి ఆ పార్టీలోనే కనుక ఉన్నట్లయితే సర్దుకుపోవాల్సినటువంటి పరిస్థితి అయితే తలెత్తుతుంది కాబట్టి, అంటే మనస్సాక్షి అయితే ఇక్కడ ఒప్పుకోదు కాబట్టి, ఆ విధంగా నేను ఉండలేను. కావాలంటే నేను రాజకీయాలకు కూడా దూరమైపోతానంటూ కూడా ఆయన చెప్పుకొస్తున్నారు. అంటే నేను సీఎం జగన్‌ని ఏదైనా అడిగితే వాసుని అడగాలి అంటూ ఉంటారు. నేను అలిగింది కూడా ప్రజల కోసమే. ఆయన అడిగింది గతంలో ఆయన అలిగింది కూడా ప్రజల కోసమే అనే విషయాన్ని కూడా ఇక్కడ గుర్తు చేశారు. నా కోసం కాదు 25,000 మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలనేసి కూడా హైదరాబాద్‌లో నేను కూర్చున్నప్పుడు అడిగాను. వాసు వస్తే గట్టిగా అడుగుతాననేసి కూడా అన్నారు. అయితే సీఎం ఇంటెలిజెన్స్ అధికారితో అంటూ ఉన్నారాయన. అలాగే ప్రజల్లో జరుగుతున్నటువంటి విషయాల గురించి సీఎంకి చెప్పకపోతే చాలా ఇబ్బందులు కూడా జరుగుతాయనే విషయాన్ని కూడా గుర్తు చేశారు. ఎందుకంటే సీఎం దగ్గర అందరిలాగా నేను డబ్బాలు కొట్టను. ఇంత ఇంతకంటే నాకు ఇంకేమి అంటే ఈ డబ్బాలు చాలామంది ఏంటంటే, "అబ్బా! మీరు సూపర్. మీ పాలన సూపర్. మీరు ప్రతీదీ కూడా తానా అంటే తందానా అనే విధంగా ఉంటారనమాట. అటువంటివి నాకు చేత కాదు." అనేసి కూడా ఆయన చెప్పుకొస్తున్నారు. ఇంతకంటే నాకు పోయేదేమీ కూడా లేదు అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఆ వ్యాఖ్యలనైతే కూడా చేశారు. ఇక ఇక్కడ మనం ఏంటంటే మనకు చూసాం మాగంటితో పాటుగా టీడీపీలోకి పోవాలా అనే కొంత ఆలోచనలో అయితే కూడా ఇక్కడ ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అంటే మాగంటి శ్రీనివాసరెడ్డి గారు ఇప్పుడు ఏపీ టికెట్టు ఇవ్వాలనేసి కూడా పోరాడారనేసి ఈరోజు ఆయన మాగంటి గారు పార్టీకి గూడా రాజీనామా చేశారు. నేను సర్దుకుపోకుండా మాగంటితో పాటు టీడీపీలోకి పోవాలా, ఉన్న పార్టీలోకి ద్రోహం చేసే మనస్తత్వం నాది కాదు అంటూ గూడా ఆయన చెప్పుకొచ్చారు. చివరికి పోటీ చేస్తున్నాను. నాకు అందరి ఆశీస్సులు కావాలి. 5 ఏళ్లలో ఎన్‌జీఓ ఉద్యోగులకు కూడా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. పీఆర్సీ విషయంలో సీఎంతో గతంలో చర్చించాను. ఉద్యోగులు మన మీద వ్యతిరేకంగా ఉన్నారనేసి గూడా జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాను. ఉద్యోగాలు రావాల్సినటువంటి బకాయిలు అంటే ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జీతాలు కూడా సక్రమంగా రావట్లేదు కాబట్టి, ఆ ఉద్యోగులకు రావాల్సినటువంటి బకాయిలు త్వరలోనే వస్తాయంటూ ఉన్నారు. ఎన్‌జీఓల సంఘ అధ్యక్షుడు బండి శ్రీనివాసరావుకి ఎమ్మెల్సీ ఇవ్వాలనేసి కూడా సీఎం దగ్గర నేను పోరాడుతాను అనేసి కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అన్నారు. అయితే ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడినప్పుడు ఈ విషయాలనైతే చెప్పుకొచ్చారు. కాబట్టి ఇప్పుడు ఏం చెప్పినా కానీ అంటే ఉద్యోగులు వ్యతిరేకతలో ఉన్నారు. ఎన్‌జీఓస్ కూడా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే 25,000 ఇండ్లకు పట్టాలు ఇస్తాననేసి గతంలో చెప్తే దాన్ని కూడా ఎవరి మీదనో దాటవేస్తున్నారు. ఇవన్నీ ఏంటంటే పార్టీలో నేను సర్దుకుపోలేను. పార్టీలో ఈ విధంగా కనుక ఉన్నట్లయితే 100% మనకు పార్టీ కొంత పార్టీకి తీరని నష్టాన్ని కూడా కలిగిస్తుంది కాబట్టి, ఈ విషయాన్ని డైరెక్ట్‌గా ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. అంటే ఇప్పుడు ఆయన టీడీపీలోకి వెళ్తారా? లేదో ఇదే పార్టీలో నేను ఈ పార్టీకి ద్రోహం చేయను అంటూనే అంటే ఒకసారి అలిగిపోయి మళ్ళీ వచ్చిన ఆయన ఇప్పుడు ఏ విధంగా తన రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది? లేదా జగన్మోహన్ రెడ్డి ఈయన అనుకున్నట్టుగా ఈయనకి కలిసి వెళ్తారా? లేకపోతే ఆయన అనుకున్నట్టుగానే అంటే జగన్మోహన్ రెడ్డి అనుకున్నట్టుగానే ముందుకు వెళ్తే ఇక్కడ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూడా పార్టీకి రాజీనామా చేసి మరి టీడీపీకో, జనసేనకో లేకపోతే ఇతర పార్టీలకో వెళ్ళేటువంటి అవకాశం ఉంది కాబట్టి చూద్దాం ఏం జరుగుతుందనేది కూడా. ఒకవేళ ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు? అంటే రాజీనామా చేసి టీడీపీలోకెళ్తారా లేదా? లేదా వైసీపీలోనే ఎన్ని అడ్డంకులున్నా ఏమైనా సరే వైసీపీలోనే కొనసాగుతారా అనేది కూడా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.